ప్రధాన పెద్దలందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనకు యూనిఫామ్కి సంబంధించింది ఇన్ఫర్మేషన్ ఐఎస్ఎంఎస్ పోర్టల్లో ఎలా ఎంట్రీ చేయాలనేది. అయితే దీనికన్నా ముందుగా మనం తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో సైజెస్ ఎంట్రీ చేయాలా, మన స్కూల్కి సంబంధించిన పిల్లలకి ఏ సైజు ఎంతమందికి కావాలా అనేది. సో అందులో ఆల్రెడీ నంబర్ మెన్షన్ చేసింది ఉంటుంది కాబట్టి అది ముందుగా ఎంట్రీ చేసుకోవాలి. దాని తర్వాత మనం చేయాల్సిన పని ఈ ఐఎస్ఎంఎస్ పోర్టల్లోకి లాగిన్ కావాలి. యూనిఫామ్స్ సంబంధించిన మాడ్యూల్లోకి. దీనికి సంబంధించిన వెబ్సైట్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. తర్వాత మీ యొక్క స్కూల్ యూజర్ క్రెడెన్షియల్ యూజ్ చేసి లాగిన్ అవ్వాలి. ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ సర్వీసెస్లో మొత్తం ఈ 6 స్టెప్స్ ఉంటాయి. 6 స్టెప్స్ని కూడా మనం కంప్లీట్ చేయాలి సీరియల్గా 1 by 1 చేస్తేనే మనం యూనిఫామ్స్ యాక్టివిటీ కంప్లీట్ చేసినట్టు అవుతుంది. ఫస్ట్ స్కూల్ రిసీవింగ్ స్క్రీన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 2 ఎంటీ కాలమ్స్ వస్తాయి. ఇక్కడ ఏంటంటే క్లాత్ బ్యాలెన్స్ ఎట్ స్కూల్ లెవెల్ ప్రీవియస్ ఇయర్, ఇంతకుముందు ఇయర్ ఏమైనా బ్యాలెన్స్ ఉందా. దాని తర్వాత క్వాంటిటీ రిసీవ్డ్ ఫ్రమ్ ఎంఈఓ ఇన్ దిస్ స్పెల్, ఈ 2 కూడా ఎంట్రీ చేయాలి. అయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చెక్ బాక్స్ని చెక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫస్ట్ ఇండెంట్ ప్లేస్డ్ 2 pairs ఇన్ మీటర్స్ అని ఉంది. టోటల్ క్లాత్ డిస్ట్రిబ్యూటెడ్ బై ఎంఈఓ టు దిస్ స్కూల్స్ అని. సో ఇక్కడ వచ్చేసి క్లాత్ బ్యాలెన్స్ ప్రీవియస్ ఇయర్ ఏముండదు కాబట్టి దాన్ని 0 ఎంట్రీ చేయాలి. ఈ విధంగా 0 ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ క్వాంటిటీ రిసీవ్డ్ ఫ్రమ్ ఎంఈఓ మనకు ఆల్రెడీ ఇక్కడ పైన మెన్షన్ చేసినాం కాబట్టి అదే నంబర్ని ఇక్కడ ఎంట్రీ చేయాలి. అక్కడ చూసుకోవాలి పైన ఎంత క్వాంటిటీ ఉంటే అదే క్వాంటిటీ రిసీవ్ చేసుకున్నట్టు. ఈ విధంగా మళ్ళీ డేట్ ఇక్కడ ఏ డేట్ రోజు, సో క్లాత్ డేట్ మెన్షన్ చేసి సబ్మిట్ నొక్కాలి. డేటా ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. సో ఇన్సర్ట్ చేసేసాం. తర్వాత నెక్స్ట్ స్టెప్ టైలర్ రిజిస్ట్రేషన్. ఇది ఇక్కడ వచ్చేసి ఎస్హెచ్జి నేమ్. సో నా దగ్గర ఉన్న ఎస్హెచ్జి నేమ్ నేను ఎంట్రీ చేస్తున్నాను. మొబైల్ నంబర్, తర్వాత ఆధార్ నంబర్, అడ్రస్. ఈ విధంగా సో ఈ విధంగా మొబైల్ నెంబర్ అని ఎంట్రీ చేసిన తర్వాత రిజిస్టర్ అని కొట్టాలి. ఇక్కడ డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, ఇది అయిపోయింది. తర్వాత థర్డ్ స్టెప్ హెచ్ఎం టు టైలర్ క్లాత్ డిస్ట్రిబ్యూషన్. మనం అంటే ఇక్కడ టైలర్ నేమ్ వస్తాయి. ఇప్పుడు ఇక నేను ఏం చేసిన టైలర్ నేమ్ వస్తుంది. సో ఎంత క్లాత్ అనేది ఇక్కడ మనం చూసుకోవాలి. ఫ్రాక్, స్కర్ట్, నిక్కర్స్ అని ఇక్కడ చూడండి. ఫ్రాక్, స్కర్ట్, నిక్కర్స్ ఇక్కడ ఎంత ఉందో అదే నెంబర్ని ఇక్కడ మనం ఎంట్రీ చేయాలి. సో ఈ విధంగా మళ్ళీ ఏ డేట్ నాడు ఇచ్చాం. సో నేను అక్కడ ఏ డేట్ నాడు ఇచ్చాను ఇమీడియట్ నెక్స్ట్ డేనే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీకు ఏ డేట్ ఉంటే ఆ డేట్. ఓకే, డేటా ఇన్సర్ట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. తర్వాత నెక్స్ట్
ఇక్కడ డ్రెస్ రిసీవ్డ్ ఫ్రమ్ టైలర్ అంటే ఏ క్లాస్కి ఎంతమందికి వచ్చినాయి అనేది నంబర్. సో ఇది మన క్లాస్ వైజ్ ఎన్ని యూనిఫామ్స్ వచ్చినాయి అనేది ఎంట్రీ చేయాలి. మనకు తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ యాప్ సో ఇక్కడ బాయ్స్ గర్ల్స్ మనకి ఎన్ని యూనిఫామ్స్ రిసీవ్ అయితే అది ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ డేట్ సెలెక్ట్ చేసుకొని యాడ్ టైలర్ అని క్లిక్ చేయాలి. తర్వాత సబ్మిట్ క్లిక్ చేయగానే ఈ యాక్టివిటీ కంప్లీట్ అవుతుంది. తర్వాత మనము ఎంతమందికి మన స్కూల్లో నుంచి పిల్లలకి ఎంతమందికి ఇస్తున్నాం అనేది ఇక్కడ ఈ విధంగా యూనిఫామ్ సంబంధించిన మొత్తం యాక్టివిటీ కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ అని అంటారు.